హాయ్ అండి. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా పంచదారతో కాకుండా బెల్లంతో ఎలా హెల్తీగా చేసుకోవాలో చూద్దాం రండి. మా పాప ఏదో ఒకటి తినడానికి చేయమంటే క్యారెట్లు ఉన్నాయండి. అది హెల్తీగా చేసి పెడదామని చేశాను. పావు కిలో క్యారెట్, 100 గ్రాములు బెల్లము, డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినన్ని మన ఇంట్లోకి ఏవి ఉంటే అవి అందుబాటులో, ఒక స్పూను నెయ్యి. ఇప్పుడు క్యారెట్లు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నానండి. బరగ్గా ఆడుకున్నాను, అదిగోండి ఆ విధంగా, మరి పేస్ట్లా కాకుండా. ఆ తర్వాత బాణలి పెట్టుకొని దాంట్లో ఒక స్పూను నెయ్యి వేశాను. ఆ నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం వేసుకున్నవి దోరగా వేయించుకున్నాలండి. వాటిని నేను మాత్రం బాదం పప్పులు అందుబాటులో ఉన్నాయి నాకు ఇంట్లో, అవి మాత్రమే వేశాను. వేసుకొని ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా వేయించుకొని అవి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత కిస్మిస్లు ఇంక మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా బాగుంటుంది. నెయ్యి కూడా ఇంకా కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు, నెయ్యిని బట్టి టేస్ట్ ఉంటుంది కూడా. ఇదిగోండి తీసేసిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో క్యారెట్ తురుమును వేసుకున్నాను. ఈ మిక్సీ పట్టిన క్యారెట్ని వేసుకుని బాగా సిమ్ములో చక్కగా కలుపుతూనే ఉండాలండి. ఇదిగోండి వేగిన తర్వాత ఒక 100 ml మిల్క్ పోసుకున్నాను. ఫస్ట్ కొంచెం పోసుకొని చూశాను, కొంచెం ఇంకా పట్టేటట్టు ఉంటే ఆ మిగిలినవి కూడా పోసుకున్నాను. మొత్తం కలిపి 100 ml పట్టినాయండి పాలు. పోసుకొని ఇదిగోండి ఈ విధంగా చక్కగా సిమ్ములోనే దగ్గరగా ఉడికించుకోవాలి. ఆ పాలతోనే ఆ క్యారెట్ అనేది నెయ్యిలో వేగింది దీంట్లో ఉడికిపోతుంది. తర్వాత మనము ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి నేను, చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని. ఇదిగోండి ఈ విధంగా డైరెక్ట్గా వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉన్నా కూడా వాటిని స్పూన్తో చితిపితే వాటర్ తగులుతుంది కాబట్టి అది మెత్తగా అయిపోయి, ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిసిపోయి అది చక్కగా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేదాకా ఇది వేపుకున్న తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకొని మనకు సర్వ్ చేసుకోవడమేనండి. మంచి హెల్దీ